నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమ వ్లాగ్స్. నేను మీ సుమ. ఈరోజు మనము పల్లి చట్నీ చేద్దామంటే అన్నంతో కూడా తిన్నా, టిఫిన్స్ తోటి, దోశ, ఇడ్లీతో తిన్నా చాలా బాగుంటుంది. రెసిపీలకు వెళ్ళిపోదాం రండి. మనము ముందుగా ఎంత చేసుకోవాలనుకుంటున్నామో నేను ఒక కప్పు తీసుకున్నానండి పల్లీలు. ఇలా పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇలా దూరగా వేయించుకోవాలి మంచిగా పొట్టుపోయేంత వరకు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకోవాలండి. నేను 4 తీసుకున్నాను టమాటాలు తీసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత కారానికి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను పిల్లల కోసం కూడా ప్లస్ పెద్దవాళ్ళకు కూడా చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ఇలా వేసేసుకోవాలండి. దాంతోపాటు కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు వేసేసుకున్న తర్వాత ఇలా మగ్గనివ్వాలండి. దాంట్లో పుదీనా, కరివేపాకు వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మగ్గిపోయేంత వరకు పెట్టాలండి. ఇలా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇలా మగ్గాలి. టమాటా అంతా కచ్చి ఉంటే ఇంకా బాగుంటుందండి. మగ్గినే తీసుకున్నాను నేను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఇలా చూడండి, నేను వీడియోలో చేస్తున్నట్టుగా ఇలా అయిపోవాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలా పల్లీల పొట్టు మొత్తం తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా టమాటా అంతా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, చల్లారిపోయిన తర్వాత టమాటా కూడా వేసేసుకోవాలండి. ఇలా టమాటా వేసేసుకొని ఇలా మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత దీంట్లోకి వెల్లుల్లి వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని దీనికి పోపు పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పెట్టుకొని ఇలా తాలింపు పెట్టేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంతో తిన్నా, దోశలు, ఇడ్లీలోకి తిన్నా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్